దాని వెంటనే సరి చేశాం. రాజేశ్వర రెడ్డి గారు శ్రీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు సపోర్ట్ చేస్తలే అంటున్నారు. అధ్యక్ష, వారు చెప్పిన సమాచారం మొత్తం కూడా మొదటి ప్రశ్నకు అవునన్నారు, రెండో ప్రశ్నకు అవును ఆపివేయబడ్డాయని చెప్పిండ్రు, మూడోది కొన్ని రిపేర్ చేసినాం కంప్లీట్ అయిపోయినాయని చెప్పిండ్రు. అధ్యక్ష, ఈ రోజు వరకు డిసెంబర్ 2023లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఈనాటి వరకు కూడా జనగామ నియోజకవర్గంలో ఉండే ఖరాబైన రోడ్లు కానీ, కొత్త ఆ రోడ్లకు మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్ సిఆర్ఆర్ కానీ, పంచాయత్ రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ, హ్యామ్ రోడ్స్ కానీ, లేక ఎస్టీ దాని మీద వచ్చే ఐటీడీ దగ్గర రోడ్లు కానీ, ఒక్క తట్టెడు మట్టి కానీ, ఒక మూరెడు రోడ్డు కానీ వేసిన సందర్భం లేదు అధ్యక్ష. మొత్తం బస్సులు 131 గ్రామాలు, నాకు 2 టౌన్లు, 42 వార్డులు ఉంటాయి అధ్యక్ష. మొత్తం బస్సులన్నీ కూడా ప్రతి ఊరికి ఐదర్ బస్సు ఆపడం కానీ, లేకపోతే 2 ట్రిప్పులు ఉంటే 1 ట్రిప్ కావడం, 3 ట్రిప్పులు ఉంటే 2 ట్రిప్పులు కావడం అయిన అధ్యక్ష. కాబట్టి నేను ఊరికి పోతే వాళ్ళు అడిగేది ఏం లేదు, ఒక్క బస్సు వేయించండి, ఉన్న బస్సు పాత బస్సు వేయించండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ డిపో గారిని, ఉస్నాబాద్ డిపో కానీ, సిద్దిపేట డిపో కానీ, జగదీర్గుట్ట డిపో కానీ, జనగాం డిపో కానీ వాళ్ళని అడిగితే రోడ్డు బాగాలేదు కాబట్టి నేను వేయలేని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దయచేసి ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు కూడా నేను పోయినప్పుడల్లా తప్పనిసరిగా అంటే రాజేశ్వర్ నీకెందుకు నేను రేపే ఇచ్చేస్తానంటారు. 2 సంవత్సరాలు 3 నెలల్లో సార్ని చాలాసార్లు కలిసినప్పుడు జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ పోయే పెద్ద రోడ్లో బ్రిడ్జి ఖరాబ్ అయితే సార్ 90 లక్షల రూపాయలు ఇవ్వండి, ఆ తర్వాత దాన్ని ఉన్నట్లయితే రిపేర్ ఇద్దని చెప్పేసి అంటే నేను ఇచ్చినా అని చెప్పి వీరంటారు. అందరి 4 మంత్రులకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత దానికోసం ఆందోళన చేస్తే 5 యువకులు జైలుకు పోతే ఇవాళ 90 లక్షల రూపాయలు ఇస్తే ఆ రోడ్డు ఇవాళ రిపేర్కు వచ్చింది. అదేవిధంగా జనగామలోనే చీటకోడూరు కూడా ఇవాళ మొత్తం కూడా ఖరాబ్ అయ్యి మొత్తం చీటకోడూరు గ్రామాన్ని ఇవ్వడానికి ఇవాళ బంద్ అయిపోయింది, దానికి 1 రూపాయి ఇవ్వలే. వారు కూడా ఎంఆర్ఆర్ కింద 4 రోడ్లు శాంక్షన్ ఇచ్చారు, ఆ ఎంఆర్ఆర్ మెయింటెనెన్స్ రోడ్స్ కింద. అవి ఇంతవరకు మొదలే కాలేదు అధ్యక్ష. అది బండనాగారం నుంచి వెళ్ళి కట్కూరు రోడ్డు, అదేవిధంగా సుందరయ్య నగర్ నుంచి వెళ్ళి జనగామ రోడ్డు, అదేవిధంగా లక్నూరు నుంచి వెళ్ళి వంగపల్లి రోడ్డు 13 కోట్లతో శాంక్షన్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా హ్యామ్ కింద 3 రోడ్లు శాంక్షన్ చేసిండ్రు, ముత్యాల దగ్గర నుంచి వెళ్ళి వడ్లకొండ, చేర్యాల నుంచి వెళ్ళి నాగపురి, రేబర్త్ నుంచి వెళ్ళి కొండాపూర్. ఈ 3 రోడ్లు కూడా ఇంతవరకు కూడా టెండర్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు అధ్యక్ష. అంటే ఆర్ఎన్బి రోడ్లు ఎంఆర్ఆర్ కానీ సిఆర్ఆర్ కానీ శాంక్షన్ అయింది, ఒక్క కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాలు కాలే. అదేవిధంగా పంచాయత్ రాజ్లో కూడా దరిదాపుగా 18 రోడ్లు శాంక్షన్ ఇచ్చింది అధ్యక్ష. 2 సంవత్సరాలు 3 నెలల్లో 18 రోడ్లు శాంక్షన్ ఇచ్చిండ్రు. 18 రోడ్లలో 18 రోడ్లు ఇంతవరకు 1 మీటర్ రోడ్డు కానీ లేకపోతే ఒక టెండర్ కూడా ఇంతవరకు కాలేదు అధ్యక్ష. అంతేకాదు చివరికి ఏంటంటే సిద్దిపేట దుద్దెడ నుండి జనగామ రోడ్డు హైవే, ఆ హైవే కంప్లీట్ కావడానికి కూడా అనేక సార్లు హైవే వాళ్ళని ప్రతి వారం కూడా మాట్లాడుతుంటాం. మొన్న సమ్మక్క సారక్క జాతర అప్పుడు కూడా మా దగ్గర ఫస్ట్ వేములవాడకు వస్తారు భక్తులు అందరు, తర్వాత కుమరవెల్లి మల్లన్నకు వస్తారు, 3వది ఆయనవోళ్ళు పోతారు, 4వది మేడారం పోతారు. సరే ఈ రోడ్డు మీద రోజు వేల వాహనాలు పోతున్నాయని చెప్పేసి అంటే కూడా ఇవాళ చేస్తా రేపు చేస్తానని చెప్పేసి ఇవాళ చేర్యాల పట్టణంలో రోడ్డు కంప్లీట్ కాలే, బచ్చన్నపేట దగ్గర 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పటికి కూడా మొత్తం కూడా రాళ్ళు రప్పలు మొత్తం కూడా ఇవాళ రోజు అక్కడున్న అందరు స్ట్రైక్ చేస్తున్నారు. జనగామ ఆనుకొని ఉన్న చంపక హిల్స్ దగ్గర కూడా ఇవాళ మనిషి పోతే ఇంకో మనిషి వెహికల్ పోతే ఇంకో వెహికల్ పోయే అవకాశం లేదు, మొత్తం దుమ్ము. అదేవిధంగా కల్వర్ట్స్ కట్టింది అధ్యక్ష, కల్వర్ట్స్ ఏమో సీసీతోనే వేస్తారు, మిగతా రోడ్లేమో ఈ యొక్క తార్తోనే వేస్తారు. ఎక్కడైతే ఆ 2 కలిసే దగ్గర జాయింట్లు ఉండి ప్రతిరోజు ఒక మోటార్ సైకిల్ కానీ కారు కానీ పడిపోతారు అధ్యక్ష. ప్రతి ఆ రోడ్డు మీద మొత్తం కూడా హైవే మీద దుద్దేల నుండి జనగామ హైవేలో రోడ్డు మీద, అది కూడా ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టిలోనే ఉంటుంది, వారి ఉంటుంది. ఎన్హెచ్ అయినా కూడా ఆ రోడ్డును వెంటనే కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరిక.
R&B రోడ్లు మీరు ఏదైతే ఇచ్చిందో MRR కానీ లేకపోతే ఇవన్నీ కొత్త పాత రిపేర్స్ కానీ లేకపోతే ఇవి ఎప్పుడు వరకు చేయగలుగుతారు దయచేసి చెప్పాల్సిందిగా కోరుతూ అనేక బస్సుల అధ్యక్ష మొత్తం మీద ఇంకొక చిన్న ఇక్కడ ఇష్యూ అధ్యక్ష మా దగ్గర నాగిరెడ్డిపల్లి విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ వాళ్ళు కొన్న గ్రామం పోయి చదువుకునే వాళ్ళు ఆ కొన్న గ్రామం నాగిరెడ్డిపల్లి మాత్రం జనగాం జిల్లాలో వస్తుంది వాళ్ళు ఇప్పుడు బస్సు లేకపోవడం వల్ల ఏం చేయాల్సి ఉంది పక్కన చుంచనకోట గ్రామం పోవాల్సి వస్తుంది చుంచనకోట గ్రామం సిద్దిపేటలో వస్తుంది ఇక్కడికి ఏమవుతారు అసలు నాన్ లోకల్గా వస్తున్నారు అది సిద్దిపేట ఇది జనగామ రోజాల్లో పోయి చదువుకునేసరికి అక్కడ ఇబ్బంది వస్తూ ఉన్నది అట్లానే బచ్చనేపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా యాదగిరిగుట్ట ద్వారా హైదరాబాద్ పోతారు ఆ బస్సులు కూడా బంద్ చేసిన అధ్యక్ష బీర్లా ఐలాండ్ తెలుసు మొత్తం కూడా బొండుగుల దగ్గర నుంచి అట్లా వచ్చేస్తారు మొత్తం కూడా రోడ్లను బంద్ చేసిన అధ్యక్ష అదేవిధంగా గజ్వేలు బచ్చన్నపేట గజ్వేల్ ద్వారా హైదరాబాద్కి చాలా దగ్గర రూట్ ప్రమాణంగా ఉంటుంది ఆ రోడ్డు కూడా మొత్తం కూడా బంద్ చేసిన ఆ రూట్ కూడా బంద్ చేసిన అధ్యక్ష అదేవిధంగా మద్దూరు కానీ ధర్మారం కానీ సలాక్పూర్ కానీ ముత్యాల కానీ అన్ని గ్రామాల్లో నాగపూరి కానీ అన్ని గ్రామాల్లో ఉండే బస్సులు మొత్తం కూడా ఇవాళ మొత్తం సగానికి సగం బస్సులు బంద్ అయినాయి విద్యార్థులకు ఇబ్బంది ఉద్యోగస్తులకు ఇబ్బంది రైతులకు ఇబ్బంది దయచేసి వారిని రిపేర్ చేయండి తొందరగా కొత్త శాంక్షన్ చేసిన వారిని టెండర్ పట్టించండి హైవేని తొందరగా బాగు చేయించాలని చెప్పి బస్సులను పునరుద్ధరించాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను హరీష్ రావు గారు థ్యాంక్ యూ అధ్యక్ష ఐ టేక్ ఓన్లీ 1 minute నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి వేరే ఏం అడగను అధ్యక్ష గౌరవనీయులు వెంకన్న కొద్దిగా వినేజరా గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి నేను ఒక 4-5 ఉత్తరాలు రాశాను సార్ నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి నా బాధ ఏంటంటే సార్ ఇప్పుడు మా సిద్దిపేట జిల్లాలో డిప్టీ పోస్ట్ ఖాళీ 2 ఏళ్ల నుంచి R&B ఖాళీ ఏఈ పోస్ట్ ఖాళీ ఏఈ లేడు డిప్టీ లేడు ఈఈ లేడు 2 ఏళ్ల నుంచి 10 ఉత్తరాలు రాసిన అది ఏమి దయచేసి ఆ పోస్టులు ఫిలప్ చేయాలనేది మొదటి రిక్వెస్ట్ రెండోది అధ్యక్ష సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క రోడ్డు కూడా నాకు శాంక్షన్ ఇవ్వలేదు పర్వాలేదు కానీ గతంలో మంజూరైన రోడ్లు అర్ధాంతరంగా ఆగిపోయి మోచేతులోతు గుంతలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నారు గౌరవ మంత్రి గారు నేను దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష సిద్దిపేట రింగ్ రోడ్ పనులు 80% పూర్తయింది ఆ 20% గుంతలమయమైపోయి అందులో ప్రజలు రాత్రిపూట యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు ఆ రింగ్ రోడ్ పని పూర్తి చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష రెండవది అధ్యక్ష సిద్దిపేట నుంచి చిన్నకోడూరు మండల హెడ్ క్వార్టరు ఇలంతకుంట పోయే రోడ్డు 70% పూర్తయింది అది ఎక్కడ ఆగిపోయిందో 2.5 ఈ గవర్నమెంట్ వచ్చిన రోజు ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది 2 ఏళ్ల 3 నెలల నుంచి కనీసం తట్టెడు మట్టి కూడా పోయకపోవడం వల్ల ప్రజలు రోజు దుమ్ము ధూళితో యాక్సిడెంట్లతో ఇబ్బంది పడుతున్నారు సిద్దిపేట చిన్నకోడూరు రోడ్ను పూర్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష అట్లా CRF లో ఒకటి ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ శాంక్షన్ అయింది అప్పుడు వెట్ మిక్స్ అయింది ఫైనల్ లేయర్ బీటీ కోటు 2 సంవత్సరాల 3 నెలల నుంచి ఆ CRF రోడ్ ముండ్రాయి అంక్షాపూర్ రోడ్ పనులు కూడా అయిపోయినాయి దయచేసి దాన్ని పూర్తి చేయమని అనేక బీటీ రెన్యువల్స్ R&B రోడ్స్ అంటేనే ఒక స్టాండర్డ్ ఉంటుంది సార్ ఇవాళ అనేక రోడ్లు R&B రోడ్లు రాష్ట్రంలో అట్లే ఉంది సిద్దిపేటలో కూడా మోచేతులోతు గుంతలు ఉన్నాయి మీరు హ్యామ్ రోడ్లు అంటున్నారు హ్యామ్ రోడ్లు ఎప్పుడు చేస్తారో చేయండి కానీ ఉన్న రోడ్లనన్నా కనీసం బీటీ రెన్యువల్ చేసి వాటిని ఉన్న రోడ్లనన్నా పబ్లిక్ మరి ప్రయాణించే విధంగా అనుకూలంగా మార్చాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు సార్ R&B రోడ్లకు సంబంధించిన అనుబంధ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు సిరిపూర్ నియోజకవర్గం కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అధ్యక్ష మా R&B రోడ్లు పూర్తిగా ఛిద్రమైపోయినాయి అధ్యక్ష మెయింటెనెన్స్ లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం గుంతలు పడి చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు అటు పోలీసుల మీద ఇటు రోడ్ సేఫ్టీ అధికారుల మీద R&B వారి మీద కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మళ్ళీ మేము ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేయించాల్సిన పరిస్థితి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఉంది ఆర్టీరియల్ రోడ్స్ నేను ఒక్కటే స్పెసిఫిక్ రోడ్ నేను మంత్రి గారిని అడుగుతా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ 2 మండలాలను కనెక్ట్ చేసే పెంచుకల్పేట్ సలుగుపల్లి 15 కిలోమీటర్ల ఆర్టీరియల్ రోడ్డు అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా నుంచి పోతుంది 15 కిలోమీటర్లు సింగిల్ బీటీ ఉన్నది అధ్యక్ష దానికి రెన్యువల్ కోసం LWE కింద గతంలో మనం నిధులు కేటాయించినాం కానీ ఫారెస్ట్ అధికారులు ఆ పరివేష్లో మనం పర్మిషన్ ఇవ్వలేదు కానీ దేర్ ఇస్ అ ప్రావిజన్
1980 కన్నా ముందు ఏవైతే కాట్ రోడ్స్ ఉంటాయో వాటికి పరివేష్ కింద మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదే సింగిల్ బీటీ, నేను డబుల్ బీటీ కూడా అడుగుతలేదు, 2 మండలాలకు సంబంధించి 2 మండలాలను కనెక్ట్ చేసే ఆర్టీరియల్ రోడ్ ఇది అధ్యక్ష. కాబట్టి అదే సింగిల్ బీటీ మాకు రెన్యువల్ కోసం మీరు పర్మిషన్ నిధులు కేటాయించాలి. ఎందుకంటే LWE కింద ఇచ్చిన నిధులు ల్యాప్స్ అయిపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అది ఆర్టీసీ బస్సులు పోతా ఉంటే బ్రేక్ డౌన్ ఎవ్రీ అదర్ డే దేర్ ఇస్ అ బ్రేక్ డౌన్. ఆర్టీసీ అధికారులు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు, మేము ఆర్టీసీ బస్సులు నడపలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్టీరియల్ రోడ్ను మంజూరు చేయ బీటీ రెన్యువల్ మంజూరు చేయవలసిందిగా మంత్రి గారిని కోరుతూ ధన్యవాదాలు. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన ఎల్దుర్తి మండల్కి సంబంధించి మరి మండల్ జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి మరి ఇది ఒక కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. మరి గతంలో చాలాసార్లు మినిస్టర్ గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ రోడ్ శాంక్షన్ చేయమని చెప్పేసి. ఎల్దుర్తి టు మెదక్ వయ పిల్లికొట్టాలి అధ్యక్ష. అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో అధ్యక్ష ఈ రోడ్ రిపేర్ చేస్తున్నందుకు ఎవరు ముందుకు వస్తలేరని చెప్పేసి వాళ్ళంతా కూడా మేము ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ కాము అని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేస్తే వాళ్ళకి బతిమిలాడి మరీ చెప్పడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా రోడ్ వేయిస్తామని మంత్రి గారి దృష్టికి, ఏఎన్సీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఆల్రెడీ 18 crores శాంక్షన్ ఉంది అధ్యక్ష. కానీ కాంట్రాక్టర్ ఏంటంటే మీరు బిల్స్ ఇప్పిస్తే మేము పని చేస్తాం, లేకుంటే పని చేయమని చెప్పేసి పెట్టడం, పని చేయకపోవడం వల్ల అది హ్యామ్ ప్రాజెక్ట్ లో రావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రిపేర్స్ లో ఉన్నటువంటి అమౌంట్ కూడా యూటిలిటీ లేకుండా పోతా ఉంది. కాబట్టి ఈ యొక్క రోడ్ ను ఇమీడియట్ గా డబుల్ రోడ్ గా మార్చాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందుల్ని మరి తీర్చాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, ఇది ఏంటంటే ఇది 3 జిల్లాలకు సంబంధించింది అధ్యక్ష. ఇది సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా హైదరాబాద్ కి సంబంధించినటువంటి కనెక్టివిటీ రోడ్డు, పెద్ద రోడ్డు. కాబట్టి ఇది చేయాలని, అదేవిధంగా నర్సాపూర్ కి సంబంధించి మరి మెదక్ వరకు కూడా అధ్యక్ష ఇది 3 lane రోడ్ ఉంది అధ్యక్ష. కనీసం రోజు చూసుకుంటే 2 నుంచి 3 యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి, మరి ప్రాణాలన్నీ కూడా పోతా ఉన్నాయి అధ్యక్ష. దీన్ని 3 lane నుంచి 4 lane రోడ్ గా మార్చాలని మీ ద్వారా మరి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మనోహర్ రెడ్డి గారు. అధ్యక్ష, మొట్టమొదటిగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు అధ్యక్ష మీకు కూడా తెలుసు మన తాండూరు ఏరియాలో బైపాస్ రోడ్ అని అధ్యక్ష, అప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి రోడ్డు ఇప్పటికీ అధికారులకు కూడా ఇప్పటికి చెప్పడం జరిగింది అధ్యక్ష. చిన్న ఏమైతుంది అధ్యక్ష, అక్కడ ఎలక్ట్రికల్ హైటెన్షన్ వైర్ ఉంది, దాని షిఫ్టింగ్ కోసం ఇప్పటికీ అధికారులకు ఎప్పటికో చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రోడ్ ఇప్పటికీ అదే విధంగా జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఇంకొక రోడ్ అధ్యక్ష, తాండూరు నుంచి కోట్పల్లిలో ఒక రోడ్డు నడుస్తూ ఉన్నది. అది కూడా ఎలక్ట్రికల్ సంబంధించింది, వీళ్ళకి సంబంధించింది. ఇద్దరి డిపార్ట్మెంట్లో సమన్వయం లేకుండా కాంట్రాక్టర్ని అడిగితే ఆ ఎలక్ట్రికల్ పోల్స్ తీసేయాలంటాడు అధ్యక్ష. వీళ్ళని అడిగినా కూడా అది ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధం అంటారు. దయచేసి ఇద్దరిని సమన్వయం చేసుకొని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఒకటి వినియోగించుకుంటున్న అధ్యక్ష, వాళ్ళిద్దరిని సమన్వయం చేపించి ఆ ఎంబడి దీపియాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొకటి అధ్యక్ష, మనం కూడా గౌరవ నితిన్ గడ్కరీ గారి దగ్గర కూడా పోయింటాం అధ్యక్ష, మనం ఇంత కూడా పోయి కూడా కలిసినాము. NH ఇప్పుడు మన దగ్గర ఏదైతే కోడంగల్ నుంచి చించోలు వరకు నడుస్తూ ఉన్నది అధ్యక్ష, కాంట్రాక్టర్ చాలా మటుకు డీలా చేస్తూ ఉన్నాడు. వర్క్స్ ఆపి చాలా ఆ రోడ్లో దిగినటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మొత్తము రోడ్ అంతా కూడా ఇది చేసుకొని మట్టి పోసి పిల్లలకు, స్కూల్ పిల్లలకు గాలి పోవడానికి, ఆ రోడ్ పోవడానికి బాగా ఇబ్బందికరంగా అయితే ఉంది. నేషనల్ హైవే వాళ్ళకు, సంబంధిత అధికారులకు, RO కానీ NH వాళ్లకు ఇచ్చేసి ఇంబడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి కోరమైంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. అనిల్ కుమార్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇంకో నెక్స్ట్ భువనగిరి చిట్యాల రోడ్లు అడిగింటి అధ్యక్ష. ఇంకో ప్రశ్నలో ఉన్నది, వీరేశం గారి ప్రశ్నలో ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్ని సార్, ముందుగా మన గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు ప్రశ్న వారిది కాబట్టి వారితో స్టార్ట్ చేస్తూ మిగిలిన వారందరికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జనగామ కాన్స్టిట్యున్సీలో మధ్యలో ఫ్లడ్స్తో బాగా డ్యామేజ్ అయిన మాట వాస్తవం. గతంలో నేను 23 డిసెంబర్ 23 కంటే ముందు అక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామం గురించి తెలుసు. అంతకుముందు 10 సంవత్సరాలు TRS శాసనసభ్యుడు ఉన్నా కానీ చాలా గ్రామాలలో ఇక్కడ బీటీ రోడ్లు నాకు కనిపించలే.
నేను క్రిటిసైజ్ చేస్తలేను దాని పక్కకే ఆనుకోనున్న సిద్దిపేట పోతే మాత్రం అన్ని గ్రామాలలో డబుల్ రోడ్డు కనబడేది. ఇదేది బాబు జనగామ మోగనే మా హరీశన వేరే మాట్లాడుతున్నావు. అందుకే నేను చెప్తుండే అరే నీ జనగామ పోతే మట్టి రోడ్లు, పక్కకు పోతే సిద్దిపేట పోతేనేమో డబుల్ రోడ్లు, ఇదేదో నాకు అర్థం కాలే. అప్పుడు కూడా నేను చాలాసార్లు లేఖలు రాసిన. సరే అయిపోయిన దాని గురించి అవసరం లేదు కానీ అప్పుడు సీనియర్ మినిస్టర్ కాబట్టి సిద్దిపేటలో బాగా రోడ్లు వేసుకున్నాను. జనగామలో మాత్రం చాలా రోడ్లు మట్టి రోడ్లుగా ఉన్నాయి. మేము ఉన్నప్పుడు పిఎంజిఎస్సీ వర్క్లా నేనున్నప్పుడు దాదాపు 120 కోట్లు పిఎంజిఎస్సీ కింద ఫౌండేషన్తో వేసి ఆ పనులు కూడా నేను పూర్తి చేయించడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టు మన వర్షాలకు బాగా డ్యామేజ్ అయినాయి. అందులో గారుగమాడు చౌడవరం బ్రిడ్జిలు మొత్తం పోయినప్పుడు అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయినా ఆర్ఎండ్బికి వెళ్ళి టేక్ ఓవర్ చేసి ఇమీడియట్గా రిపేర్ చేసి 4 రోజులనే మళ్ళీ బస్సెస్ నడిపేటట్టు చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే వర్షాలు మహబూబాబాద్, జనగాం, పక్కకే ఉన్న డోర్నకల్ ఈ 3-4 ప్రాంతాల్లో బాగా డ్యామేజ్ అయినాయి రోడ్స్. దానికి సంబంధించి దీనికి శాశ్వతంగా చేయాలని చెప్పి మేము చేపట్టిన హ్యామ్ రోడ్స్ దాదాపు 15-16 వేల కోట్లు పంచాయతీరాజ్, 13 వేల కోట్లు ఆర్ఎండ్బితో పర్మనెంట్ సొల్యూషన్. నా నమ్మకం ఏంటంటే ప్రతి గ్రామం రహదారులతో కలిసేలా చేయడం మా లక్ష్యం. పేదవాడి ఇంటి ముందు రహదారి పడితేనే అది నిజమైన అభివృద్ధి. అలాగే గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్ ఉండాలి. అది సింగిల్ రోడ్ అయినా సరే మన మండలానికి వెళ్ళి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ ఉండాలి. అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలన్నా, యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలన్నా, అక్కడ లోకల్ ఉపాధి కలగాలన్నా కొన్ని ఇండస్ట్రీస్ వస్తే డబుల్ రోడ్స్ ఉంటాయని చెప్పి ఈరోజు హ్యామ్ పథకాన్ని చేపట్టి ఈరోజు ఏ స్టేట్లో లేని విధంగా మన స్టేట్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలతోని టెండర్లు కూడా మొన్ననే పిలవడం జరిగింది. టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేసి ఈ రోజుకెళ్ళి టెక్నికల్ ప్రాసెస్ నడుస్తున్నది. బై ఏప్రిల్ 10th లోపలనే ఇవన్నీ అగ్రిమెంట్ చేసి వర్క్స్ స్టార్ట్ చేసే విధంగా ప్లానింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2028 జూన్ నాటికి మీరు చూడండి, దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ మోడల్ రోడ్స్ ఎక్కడ కూడా ఉండవు. రోడ్స్ అంటే తెలంగాణ అని చెప్పే విధంగా చేయాలనే ఆలస్యమైనా సరే మా శాసనసభ్యులు మా మంత్రులు ఎంతోమంది అడుగుతున్న రోడ్లు అవ్వాలని. రెగ్యులర్ బడ్జెట్ తక్కువ ఉన్నది. వాళ్ళు పెట్టిపోయిన బకాయిలు 4,600 కోట్ల ఆర్ఎండ్బి రోడ్స్ మా డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి. వాటికి కొద్దిగా చెల్లిస్తూ కొన్ని ఎమర్జెన్సీ వర్క్ చేయడం జరిగింది. దాదాపు ఈరోజు మా ప్లాన్ ప్రకారం ఆర్ఎండ్బి శాఖ వచ్చిన నిధుల్లో కొన్ని మెడికల్ కాలేజీలు, కొన్ని కాలేజీలు, ఆర్ఎండ్బి ఆఫీసులు కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తోనే టేకప్ చేసినాం. మాకు వచ్చే బడ్జెట్లో అది చెప్పాలంటే అసలు స్టోరీ చెప్పాలి. మాకు వచ్చే బడ్జెట్లో ఆర్ఎండ్బిలో డిపార్ట్మెంట్ టేకప్ చేసి మీరు వాటి కలెక్టర్ ఆఫీస్లో బిల్డింగ్ చేయకపోతే మా బడ్జెట్కి వెళ్ళే వాళ్ళకి కొద్దిగా పేమెంట్ చేస్తూ కొద్దిగా ఆ క్లియరింగ్ చేస్తున్నాం. ఆ కట్టావు కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు హరీష్ అన్న నువ్వు కలెక్టర్ ఆఫీస్ మంచిగా కట్టావు, మరి పేమెంట్ ఇవ్వాలి కదా. నువ్వు పేమెంట్ ఇవ్వైతే కట్టుకుంటున్నావు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టావు, ప్రతి క్యాంప్ ఆఫీస్ ఎమ్మెల్యే కట్టావు. ఎమ్మెల్యే పోయి ఆడ సంసారం చేస్తూ ఉంటున్నావు, దానికి పేమెంట్ ఇవ్వలే, అది నువ్వే ఇవ్వాలి. మాకు వచ్చి ఆర్ఎండ్బి పడితే ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదువుకుంటా రోడ్లు చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్లానింగ్ చేసినాం ఆర్బీఐతోని. ముఖ్యమంత్రి గారు నేను ఒక 50 మీటింగ్లు అది చెప్తా. అది కాదు సార్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిన తర్వాత వారం రోజులకు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారు.
అంటే ఆయన ఫస్ట్ 30%, 20% మరి వీరేసినట్టుంటున్నావు. హరీష్ రావు గారే వేయించినాము. ఎందుకంటే మీరు పిలిచినంత టెండర్లు ప్రపంచంలో దేశంలో 10 ఏళ్ళన్నా ఏ ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు పిలవలేదు. చెప్తున్నా మీరు సింగరేణి ఓపెన్ చెప్తా నేను. మంత్రి గారు అరే నేను అందుకే ఈరోజు సార్ ఒకటి ప్రాజెక్ట్తోని రాష్ట్రంలో మీరు ఎవరు చూడనంత మీరు ఊహించనంత విధంగా బ్రహ్మాండమైన రోడ్లు రాబోతున్నాయి. కొద్దిగా ఆలస్యమైంది. మీరు చెప్పిన రోడ్లన్నీ కూడా ఇప్పుడు జనగామంతో మొదలుపెట్టుకొని మీరు పెట్టినప్పుడు మన హరీష్ అనే చెప్పిన రోడ్డు దాన్ని కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నా. వెంటనే దాన్ని కూడా నాన్ ప్లాన్ కింద కంప్లీట్ చేస్తాం. సిద్దిపేట రింగ్ రోడ్డు, గజ్వేల్ రింగ్ రోడ్డు, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డే మీరు పూర్తి చేయలే. ఇప్పుడు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నువ్వు పిల్లలు చేసి వదిలిపెట్టావు. ఇది సార్ స్పీకర్ సార్, మా హరీష్ గారు ఇంత పెద్ద మనిషి, ముఖ్యమంత్రి గారు రింగ్ రోడ్డు 2 నెలలు పూర్తి చేయొచ్చు. ఆయన నెంబర్ 2 మినిస్టర్, ఆయన రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా రావిగా పెట్టిన బాధ్యత. ఇప్పుడు ఇవన్నీ మేము పూర్తి చేస్తున్నాం. అందుకని మేము ఒక్కటే చెప్తున్నాం, తప్పకుండా ఈ ప్రభుత్వం రోడ్ల మీద, రోడ్లు అనేది ఏంటంటే అభివృద్ధికి సూచికలు. అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్, గడ్కరీ గారు ఎప్పుడు చెప్తారు, అమెరికా ఈజ్ రిచ్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్. అమెరికా దాంతోనే ఇవాళ అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మీరు రోడ్లను నెగ్లెక్ట్ చేసినా మేము రోడ్ల మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల మీద ఎంత దృష్టి పెడుతున్నామో రోడ్ల మీద మీరు అనుకుంటారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయిపోయింది. రాగానే ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేస్తాం. మీరు ఊహించుకొని అంటే మీకు కలబడ్డదో ఏం పడ్డదో. నిన్ననే టెండర్, మన టెండర్ లాస్ట్ డేటు నిన్న సాయంత్రం ఓపెనింగ్ అయింది. ఇంకా 10 రోజులు టెక్నికల్ ఎవాల్యుయేషన్. అంటే ప్రతిదీ ఏంటంటే అందరూ కూడా సార్, అందరూ కూడా ఏంటంటే అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు సార్. అందరూ కూడా వాళ్ళలాగానే ఉంటారు అనుకుంటారు. మీరే చెప్పిన సింగరేణి గురించి ఒకసారి కేంద్రంలో ఒకసారి రాష్ట్రంలో 80% జరుగుతాను వీళ్ళని చెప్పి అదే చెప్తున్నా. అక్కడే కేంద్రంలో పార్లమెంట్లో ఇక్కడ పోరాటం చేసి ఆపిన వారిని నేనుండగా ఎట్టి పరిస్థితుల్లో మీరే కళలు గంతులు కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్తున్నా. అది ఫస్ట్ వెళ్ళబెట్టింది. అరే రాజశేఖరరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను చెప్పకముందే మా హరీష్ అదే మీరు అరే చెప్పిన కదా, మీరు చెప్పిన రోడ్స్ మీరు ఏమైనా ఇప్పుడు మా హరీష్ అని మాట్లాడిస్తా కదా, హరీష్ అని మాట్లాడి నేను ఒకటే, నేను జనగామ ఫస్ట్ చెప్పాను సార్. జనగామ నేను ఒకసారి 5 ఏళ్ళు ఎంపీగా నన్ను ఎన్నుకున్నారు. తప్పకుండా హ్యాబ్లో ప్రతి రోడ్డు మండల కేంద్రానికి హ్యాబ్ కానీ నాన్ ప్లాన్ కానీ ఒకటి గుర్తుపెట్టి, మన సిఆర్ఎఫ్లో కూడా 35 కోట్లు పెట్టినా హ్యామ్లో నాన్ ప్లాన్లో కంపల్సరిగా సిద్దిపేట జనగాం కలిసే రోడ్డు కానీ మధ్య దుబ్బాక లింక్స్ కానీ అన్నీ కూడా పెట్టడం జరిగింది. రేపు ప్రైజ్ బిడ్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాం. ఆ తర్వాత ప్రైజ్ బిడ్ ఈ మంత్ ఎండింగ్ ఓపెన్ చేస్తాం. మీరు చూసుకోండి. తప్పకుండా మీ రోడ్లు అన్ని కవర్ చేసే విధంగా పెట్టడం జరిగింది. అందుకనే ఆలస్యమైంది. ప్లాన్ చేసుకొని ప్రతి రోడ్డు కూడా కలిసే విధంగా పెట్టడం జరిగింది. ఇంకా కూడా 4,000 కోట్ల ప్రొవిజన్ ఉన్నది. దాన్ని కూడా తీసుకొని పెడతాం. దీన్ని మనం ఒకటే స్టేట్ కాదు, 8 రాష్ట్రాలు హ్యామ్ మోడల్లో కేంద్ర ప్రభుత్వం గతంలో 2006లో హ్యామ్ మోడల్ ప్రవేశపెట్టిన సేమ్ గైడ్ లైన్స్ తోనే
రోడ్స్ వేస్తున్నాం. ఇది అన్ని స్టేట్ల కంటే మనమే అడ్వాన్స్గా ఉన్నాం. మిగిలిన కూడా టెండర్ పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉండాలి. మళ్ళీ 2 ఏళ్ళకోసారి మళ్ళీ టెండర్లు పిలిచే విధంగా 15 ఇయర్ మెయింటెనెన్స్ పీరియడ్ పెట్టుకుంటూ ఆ మోడల్లో టెండర్ పిలిచి 10 రోజులు 15 రోజులు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో మీరు ఏమైనా మిస్ అయితే అది కూడా చేస్తాం. ఇప్పుడే మా అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు చిట్యాలకి వెళ్ళి భువనగిరి కూడా 4 లేన్ వరకు 300 కోట్లతో అది కూడా యామ్లో ఇంక్లూడ్ చేసినాం. అది కూడా 1 వీక్లో ప్రైజ్ బిడ్ గెలుస్తున్నాం. మీ అందరూ కూడా మళ్ళీ హామీ ఇస్తున్నాం. ఈరోజు మీ అందరికీ మీరు 10 సంవత్సరాలు మీ కాన్సన్ట్రేషన్ అంతా కాళేశ్వరం మీద ఉండే ఈ 10 మేము మాకు ప్రాజెక్టులతో పాటు మాకు ప్రాజెక్టులతో పాటు సార్ ప్రాజెక్టులతో పాటు మినిస్టర్ గారు సిరేనా నేను 2 నిమిషాలు ముగిస్తా. నేను మంచి మాటలు చెప్తాను. తెలంగాణ ఉద్యమకారుని నేను మాట్లాడినప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? నాకు పదవుల కంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం అనే మంత్రి పదవి రాజీనామా చేసిన నేను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడకపోతే ఎట్లా సార్? వీళ్ళు నేను చెప్పే మాట లేదండి. నేను నిజాయితీగా ఓపెన్గా ఉన్నట్టు మాట్లాడే మనిషిని. స్వపక్షమైన విపక్షమైన తప్పు జరిగితే ఒప్పుకోరు ఎవరు అయినా సరే. సొంత పార్టీలో ఉన్న మంచి పదవి వదిలిపెట్టా. మీకు 2 సలహాలు ఇస్తున్నా. మీకు 2 సలహాలు ఇస్తున్నా. దయచేసి మీరు వినండి. మీకు 2 సలహాలు ఇస్తున్నా. మీరు సహకరించండి. టెండర్లు ఓపెన్ చేయకముందే ఏ విధంగా మూసిని నల్గొండ జిల్లా ప్రజలు బతకాలని చెప్పి వాళ్ళని కల్పిస్తే 1,00,000 కోట్లు సార్ స్పీకర్ సార్ ఒక నిమిషం 30 లక్షల మంది నల్గొండ ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఎప్పుడు సస్తావో తెలియదు. ఆ మూసి క్లీన్ చేద్దామంటే వద్దరు. హ్యామ్ ప్రాజెక్టులో రోడ్లు మంచిగా వేద్దామంటే దానికి టెండర్లు ఓపెన్ చేయకముందే మా హరీషన్ అంటుడు అయిపోయి అంటుడు. అసలు టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసినాక 10 రోజులకు ప్రైజ్ బిడ్ ఓపెన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఏమి చేయొద్దు ఎప్పుడు ఏదో ఒకటి బదనాం చేయాలని. దయచేసి మీకు కోరుతున్నా, నేను చేసే అభివృద్ధికి సహకరించండి. ఈ రోడ్ల విషయంలో మూసి విషయంలో లాగా మా నల్గొండ ప్రజలు 40 లక్షల మందిని మీరు కసి పట్టుకుంటున్నారు. అందుకనే ఒక్క సీట్లో కూడా 10,000 ఓట్లు కూడా రాలేదు సార్. మా దగ్గర సామిల్ గారు ఒక్క దగ్గర మా గౌరవ ఎమ్మెల్యే వచ్చి టికెట్ వచ్చిండు. ఈ రోజు వచ్చిండు సార్. ఈ రోజు వచ్చి జాయిన్ అయ్యిండు. తెల్లారి నామినేషన్ వేస్తే 70,000 మెజార్టీతో గెలిచాడు. అంటే నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా ఒక లాస్ట్ నల్గొండ జిల్లా ప్రజల్ని ఫ్లోరైడ్ మీద మూసి మీద మీరు చేసిన నాశనానికి మా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మొన్న ఎన్నికల్లో మీకు చూపించారు. దయచేసి మూసి గడ్డపడకండి, రోడ్స్ కూడా అడ్డం పడకండి. మీరు చెప్పిన నోట్ చేసుకున్నాం. తప్పకుండా మీకు గౌరవిస్తాం. మీరు చెప్పిన రోడ్లని చేపించే బాధ్యత ఈ గారిని పోస్ట్ చేయడం జరిగింది. సిద్దిపేట ఈ గారిని వారం కిందనే పోస్టింగ్ ఇచ్చినాం. ఇప్పుడే తెలుసుకున్నాను. ఈఎన్సీ గారిని పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన నేనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన జాయిన్ చేపిస్తాం. జాయిన్ చేపించి ఏజ్ ఫిలప్ చేస్తాం. దయచేసి మరొకసారి మీ ద్వారా అన్ని పార్టీలు రాసినాము. మా పార్టీ కాదు. ఈ హ్యామ్ రోడ్స్తో 2 years టార్గెట్ పెట్టుకున్నా. 2-3 months అటు ఇటు అయినా సరే రాత్రి మౌన మా ఇంజనీర్స్తో కష్టపడి క్వాలిటీతో ఈ రోడ్స్ పూర్తి చేపించి తెలంగాణ ఇస్ ద బెస్ట్ రోడ్స్ అని ఇండియాలో ప్రూవ్ చేస్తారని మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళకి హామీ. టీ బ్రేక్ ఫర్ 15 minutes.